అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అభివృద్ధి అనేదే లేదు. అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడైనా ఒక సిమెంట్, ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఒక సెంటీమీటర్ బీటీ రోడ్ వేసిన దాఖలాలు లేవు. తాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఎంతో ఉంది రాష్ట్రానికి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్ర ప్రభుత్వంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి మరింతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మడకశిర అభివృద్ధిని చేస్తారని, అలాగే మడకశిరలో ఉన్న చెరువులు, మడకశిర నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపుతారని ఖచ్చితంగా ఆ విధంగా మనం ప్రోత్సహిస్తూ పక్క వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఏ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రండి, కలిసి రండి, కదిలి రండి. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాము. మరి ప్రపంచంలో ఆదర్శమైనటువంటి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన 53 రోజులు అక్రమంగా అరెస్టు చేసి రాత్రిపూట వయసు 73 ఏళ్లు వయసు అయినా కూడా మరి కారులో తీసుకుపోయి దాదాపు 700-800 కిలోమీటర్ వరకు రాజమండ్రి వరకు తీసుకుపోయి ఆయన జైల్లో పెట్టడం మరి మాకందరికీ బాధించింది. మరి ఈ రాష్ట్రంలో ద్వేషాల్ని మరి పుట్టించిందే ఈ జగన్ రెడ్డి. అందుకనే మేమందరం తెలుసుకొని మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని దింపాలని ఈ మడకశిర నియోజకవర్గంలో ఉడతభక్తిగా నేను కూడా తెలుగుదేశం పార్టీకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.